గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా అడిలైడ్లో జరిగిన మ్యాచ్లో ఇండియా ఓడిపోవడం జరిగింది, ఆస్ట్రేలియా గెలవడం జరిగింది. సో ఈ మ్యాచ్ రివ్యూను ఒకసారి పరిశీలిస్తే ఇండియన్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడం జరిగింది. మేజర్గా శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ మరియు రాహుల్, ఈ ముగ్గురు అత్యంత ఫెయిలవమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అంతో ఇంతో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఈ ముగ్గురు బ్యాటింగ్ చేయడం వల్ల ఆ మాత్రం స్కోరు చేయడం జరిగింది. సో 264 రన్స్ అనేవి చాలా తక్కువ. సో అందుకే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో గెలవడం జరిగింది. సో మరి ఆస్ట్రేలియా బ్యాటింగ్కి వచ్చేసరికి మాథ్యూ షాట్, తర్వాత కొనీలి, సో వీళ్ళిద్దరూ అద్భుతమైన బ్యాటింగ్ చేయడం వల్ల ఆస్ట్రేలియా గెలవడం జరిగింది. మనం ఈ మ్యాచ్లో ఒకసారి ఇండియన్ టాప్ ఆర్డర్ పరిశీలిస్తే మేజర్గా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కూడా డక్అవుట్ కావడం జరిగింది. సో విరాట్ కోహ్లీపై చాలా ఒత్తిడి పెరుగుతుందని చెప్పాలి. కొంతమంది అయితే అన్అఫీషియల్గా టీవీ ఛానల్స్లో విరాట్ కోహ్లీ రిటైర్ కాబోతున్నాడు అని చెప్పి వార్తలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అది ఇంతవరకు అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ అతనిపై ఒత్తిడి మాత్రం చాలా ఉందని చెప్పాలి. ఈరోజు జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మపై కూడా చాలా ఒత్తిడి ఉండే, ఎందుకంటే మ్యాచ్ జరగక ముందు ఈ మ్యాచ్లో బాగా ఆడకపోతే రిటైర్మెంట్ ప్రకటిస్తాడు, సో టీంలోకి వెళ్ళి తీసేస్తారని చెప్పి చాలామంది వదంతులు రావడం జరిగింది. కానీ అనూహ్యంగా రోహిత్ శర్మ దాదాపు 73 రన్లు చేయడం జరిగింది. సో అతను సేఫ్ అన్నమాట. సో ఎందుకంటే కష్టకాలంలో రోహిత్ శర్మ మరొకసారి తన బ్యాటింగ్తో నిరూపించుకోవడం జరిగింది. సో రోహిత్ శర్మకు ఎలాంటి ఇప్పుడు ప్రెషర్ లేదు, కానీ విరాట్ కోహ్లీకి మాత్రం చాలా ప్రెషర్ మాత్రం ఉండడం జరిగింది. కానీ విరాట్ కోహ్లీ చాలా గ్రేట్ బ్యాట్స్మెన్. సో ఇన్ని సంవత్సరాలుగా అతను ఎన్నోసార్లు భారత్కు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. సో అతనికి ఈ ఇప్పుడున్న టైం అనేది అంత పెద్ద సమస్య కాకపోవచ్చు. సో అతను త్వరగానే ఈ ఒత్తిడి నుంచి బయటకు వచ్చి మళ్ళా బ్యాటింగ్లో తన బ్యాటింగ్తో నిరూపించుకుంటాడని చెప్పి గట్టి నమ్మకం ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే, బౌలింగ్లో ఈ మ్యాచ్లో చాలామంది అనేది ఏంటంటే కుల్దీప్ సింగ్ ఉంటే బాగుండు, ఎందుకంటే ఆస్ట్రేలియాకు వచ్చేసరికి అడమ్ జంపా అతను లెగ్ స్పిన్నర్ ఈ మ్యాచ్లో దాదాపు 4 వికెట్లు తీయడం జరిగింది. సో ఈ పిచ్ అనేది అడిలైడ్ పిచ్ అనేది స్పిన్కు సహకరిస్తుంది. సో అందువల్ల ఆస్ట్రేలియా స్పిన్నర్తో మంచి అద్భుతమైన ఫలితాన్ని రాబట్టడం జరిగింది. కానీ ఇండియా విషయానికి వస్తే స్పిన్నర్ లేకపోవడం వల్ల సో ఆస్ట్రేలియా అనేది కొంచెం వాళ్ళు ఈజీగా గెలవగలిగారు అని చెప్పి ఒక వాదన అయితే ఉంది. సో ఇందులో మనం బౌలింగ్ లైనప్కి వచ్చేసరికి అది హర్షదీప్ రాణా కానీ, సో సిరాజ్ కానీ, అక్షర్ పటేల్ కానీ, సో వీళ్ళు అద్భుతమైన బౌలింగ్ వేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇంకా బెటర్గా బౌలింగ్ చేయవలసి ఉంటే, సో బ్యాటింగ్ మేజర్గా ఏంటంటే బ్యాటింగ్ బెటర్ చేయవలసి ఉంది. సో బ్యాటింగ్ అనేది 264 పరుగులు అనేది ఆస్ట్రేలియాకి సరిపోలే. మేబీ 300 పరుగులు అట్లా చేసుంటే మేబీ మంచి రిజల్ట్ ఉండేదని నా నమ్మకం. సో ఇంకొక విషయం ఏంటంటే శుభమన్ గిల్ టాస్ కూడా ఓడిపోవడం జరిగింది. సో అది కూడా కొంచెం మైనస్ అని చెప్తున్నారు అనమాట. సో టాస్ గెలిస్తే ఫలితం వేరేలాగా ఉండని చెప్పి ఇంకొక వాదన అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ వన్డే సిరీస్లో ఈ ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్లో ఈ వన్డే సిరీస్ భారత్ కోల్పోవడం జరిగింది. సో దీని నుంచి మళ్ళీ రికవర్ అయ్యి మంచి ఫలితాన్ని రాబట్టాల్సి ఉంటుంది. సో నాకు తెలిసి ఈ ఆస్ట్రేలియా వన్డే టీం తర్వాత మేబీ భారతదేశ సెలెక్టర్స్ ఒకసారి ప్రక్షాళన చేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఇలా వరుసగా 2 ఓటములు అనేది కొంచెం టీంపై చాలా ఒత్తిడి. సో ఇంకా దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో థ్యాంక్ యూ.